ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తేజ డయాగ్నోస్టిక్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరం, కీర్తి చేసులు మేక వరప్రసాద్ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు. మెరిల్లో నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహణ, న్యాయబద్ధంగా పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహించాలన్న ఏటీసీ కార్యదర్శి సరేంద్ర సత్యనారాయణ. భీమారంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు, అటవీ సరిహద్దుల నుండి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా లక్షిట్పేటలో మంగళవారం రోజున వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విచిత్రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విచిత్రావు మాట్లాడుతూ, మంగళవారం లక్షిట్పేట వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లక్షిట్పేటలో గోడ కూలి మృతి చెంది 4 రైతు కుటుంబాలను కేటీఆర్ పరామర్శించి వారికి 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయల పరిహారం అందజేస్తారని అన్నారు. జిల్లాలోని ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. లక్షపేటలో నిర్వహించే రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, రైతులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం 21వ తారీఖు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి నాయకత్వంలో రైతు సదస్సు లక్షట్పేట్ మన వాసవి ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు ఒక సభ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టబోతున్నాం. మే 6వ తారీఖు చనిపోయిన 4 రైతుల కుటుంబాలకు ఆ రోజే కేటీఆర్ గారు వరంగల్లో ఆ రోజు మీటింగ్ రైతు సదస్సు పెట్టిండ్రు. అదే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి అందజేస్తామన్నారు. అట్లా 20 లక్షలు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పెద్దలు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబాలకు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో రైతులను ఇబ్బంది పెట్టడం, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎగిరిపోయింది. కష్టపడి పండించుకున్నామంటే యూరియా కష్టాలు, ఆనాడు రోజులు వస్తాయని వాళ్ళు పాటలు పెట్టుకుంటా ఎలక్షన్లకు పోయినారు. అట్లనే మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే గత వచ్చింది. ప్రజలందరూ కూడా చూస్తుండ్రు. ఆ రైతులకు మద్దతుగా 21వ తారీఖు మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో సభ ఉంటుంది. ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు, ఆ రోజు మీ అందరికి తెలుసు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా దివాకర్ గారి నాయకత్వంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎర్రటెండల నరి రోడ్డు మీద ఆ కుటుంబాలకు, ఆ రైతు కుటుంబాలకు అండగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. 50 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాలని సిఫారసు చేస్తామని చెప్పేసి దరఖాస్తు మేము పంపిస్తాం సిఎస్ గారికి అని, ముఖ్యమంత్రి గారికి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని పంపించిన లెటర్ ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వాలి. అనేక సార్లు ఫాలోఅప్ చేసినాం. వారి కుటుంబ సభ్యులు కలెక్టర్ ఆఫీస్కి పోయినరు. అయినా ఆ రోజు ఇచ్చిన మాట ఆ రోజే మర్చిపోయే రకంగా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క సభకు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ గారు, మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఈ సభకు రాబోతున్నారు. కీర్తి చేసులు మేక వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన సతీమణి శ్రీవాణి, కుమార్తె డాక్టర్ కుసుమ, తేజ ల్యాబ్ సిబ్బంది ఆధ్వర్యంలో తేజ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల చైర్మన్ కంకనాల భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ మాట్లాడుతూ, కీర్తి చేసులు మేక వరప్రసాద్ లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం జన్మదినాన్ని రక్తదాన శిబిరాలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 3వసారి రక్తదాన శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో 55 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగిందని, రక్తదాతలకు రక్తదాన శిబిర నిర్వాహకులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మంచిర్యాల
తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మెంబర్ మధుసూదన్ రెడ్డి, కమిటీ సభ్యులు కాసల శ్రీనివాస్, లయన్స్ క్లబ్ మంచిర్యాల మెంబర్లు, రక్తదాన కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రేమ్ సాయి, రక్తదాన సిబ్బంది మరియు తేజ ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి యొక్క 3వ జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి చాలా సేవలంటే చాలా చాలా ఇష్టం. సేవలతో పాటు ఈ అన్నదానము ఇలాంటి ఎన్నో దానాలు చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి మరి మా తరపు నుంచి తనకి ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఈ రక్తదానమే నాకు అన్నిటికన్నా శ్రేష్టమైనది అనిపించింది. అంటే ఆ దానాలు ఎంతోమంది చేస్తూ ఉంటారు, కానీ ఈ రక్తదానం అనేది అతి కొద్ది మందే చేస్తారు. వాళ్ళలో మేము కూడా చేపించాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఈ క్యాంపు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇది 3వసారి. మనలాంటి వాళ్ళు ఈ సేవకి ముందొచ్చి చేసే వాళ్ళ ద్వారానే మనం రక్తం ఎవరికైనా కూడా ఆపద సమయం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇలాంటి సేవ చేస్తేనే ఆయనకి తగినట్టుగా ఉంటుంది అని భావించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇంకా ముందు కూడా అలాగే చేస్తాము. అందరికీ సహకరించిన మా రెడ్ క్రాస్ సొసైటీ మిత్రులు, పెద్దలు, లయన్స్ క్లబ్ మిత్రులు, పెద్దలందరికీ, మరి మా ల్యాబ్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, మా రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ లైన్ మెంబర్ మేకా వరప్రసాద్ 3వ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం తేజ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వరప్రసాద్ గారు పాస్ట్ రీజనల్ చైర్మన్గా, పాస్ట్ ప్రెసిడెంట్గా, అలాగే పాస్ట్ క్యాబినెట్ మెంబర్గా కూడా లయన్స్ క్లబ్ ద్వారా ఈ సమాజానికి ఎన్నో ఉన్నతమైన సేవలు అందించారు. ఈనాడు ఏదైతే 100 ఫీట్ రోడ్లో ఒక లయన్స్ భవన్ ఉందో, తను ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా లయన్స్ భవన్ నుంచి కూడా మేము నిర్మాణం జరిగిన సందర్భంలో మేమే దాన్ని ముందుండి నిర్మాణం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆయన ఈ సమాజానికి సేవలు ఎంతో మరిన్ని సేవలు అందించారు. కాబట్టి వారి ప్రతి సంవత్సరం కూడా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించి వారి మిత్రులు, లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ, బంధువులందరూ కూడా ఇక్కడ సమిష్టిగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ద్వారా మరిన్ని వారు ఉన్నా లేకున్నా వారి సేవలు ఇక ముందు కూడా కొనసాగాలనే ఉద్దేశం కొద్దీ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త అవసరాల కొరకు ఎవరైతే బాధిస్తున్నారో వారందరికీ కూడా ఈ సెంటర్ ద్వారా, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా మేము ప్రతిసారి ఇక్కడ జయంతి సందర్భంగా అందిస్తున్నాము. వారికి కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మేడం శ్రీవాణి గారికి, పుష్పశ్రీ గారికి, అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది మరి వాళ్ళ బంధువులందరికీ, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ సెంటర్ ద్వారా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కీర్తిశేషులైనటువంటి మేక వరప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తేజ ల్యాబ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమంది అభాగ్యులకు వారి మిత్ర బృందము, వారి
స్టాఫ్ అనుకోండి, వారందరూ కూడా రక్తం ఇచ్చి ఎంతోమంది ప్రాణాలకు ప్రాణదానం చేస్తున్నటువంటి వారి జ్ఞాపకార్థం ఈరోజు చాలా ముఖ్యంగా వారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లైన్ మెంబర్గా అనుకోండి, లైన్స్లో ఎన్నో పోస్టులు చేసి సమాజానికి వారు సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి. మా మధ్య లేకపోవడం కూడా లైన్స్ అందరం కూడా చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా వారు ముఖ్యంగా అన్నదాతగా పేరుగాంచినటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తి. నిరంతరం కూడా వారితో దాదాపు 30 ఏళ్ళ అనుబంధం నాకు. వారు ఎప్పుడు కూడా ఆకలైన వారికి అన్నం పెట్టాలి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలి అనేటువంటి తత్వం గల ఒక మంచి వ్యక్తి, స్నేహశీలి, ఎప్పుడు నవ్వుకుంటూ ఎవరితోనైనా కూడా మంచిగా మాట్లాడేవారు. వారు ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం వారి సతీమణి అయినటువంటి శ్రీవాణి గారు, వారి కుమార్తె డాక్టర్ ఉష్మ గారు, వారు నిరంతరం కూడా వారి జ్ఞాపకంలో ఉంటూ వారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉదాహరణ మా శిశుమందిర్ స్కూల్లో కూడా అనాథ పిల్లలను చదివించడంలో కూడా వారి భాగస్వామ్యం ఉంది. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఒక పేద పిల్లవారిని చదివించి పేరు వారికి స్థిరస్థాయిగా ఉంది. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ మన లయన్స్ క్లబ్ ద్వారా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వారికి నమస్సుమాంజలు తెలుపుతూ ముగిస్తాం. లక్షిట్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంగళవారం రోజున మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. సందర్భంగా గూడెం గోదావరి మరియు లక్షిట్పేట పట్టణంలోని గోదావరి ఘాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, డీసీపీ సూచనల మేరకు వచ్చే సంవత్సరం జూన్ జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుండి అన్ని రకాల వసతులు కల్పించడానికి గోదావరి నది వద్ద ఉన్న ఘాట్లను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 3 పెద్ద ఘాట్లను ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయన అన్నారు. అందులో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం గోదావరి ఘాటు, రెండవది మంచిర్యాల గోదావరి నది ఘాటు, మూడవది ఉత్తర వాహిని చెన్నూరు వద్ద భక్తుల స్నానాల కోసం ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలో పెద్ద ఘాట్లను మంజూరు చేసిందని, రెండోసారి లక్షిపేట ఘాట్ను మంజూరు చేసిందని, ఈ ఘాట్ల వద్ద వాచ్ టవర్స్, సీసీటీవీల భద్రత గురించి అన్ని రకాల వసతులు కల్పించేలా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సరళలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ప్రతి ఘాట్ వివరాలు ఉన్నతాధికారులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షిపేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఇరిగేషన్ డియు సృజన, ఏఈ జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా జూన్ జూలై నెలలో ఉంటుంది. దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంచిర్యాల జిల్లాలో ఘాట్స్ని మనకు టైర్ 1 కింద 3 ఘాట్స్ కేటాయించడం జరిగింది. టైర్ 2 కింద ఒకటి, టైర్ 1 కింద మంచిర్యాల టౌన్లో అండ్ గూడెం టెంపుల్, 3 ఉత్తరవాహిని గోదావరి చెన్నూరు దగ్గర 3 టైర్ 1 కింద పెద్ద ఘాట్స్గా డిక్లేర్ చేసినారు. లక్షిట్పేట ఘాట్ని టైర్ 2 కింద చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా మనకు 10 టైర్ 3 కింద ఘాట్స్ ఉన్నాయి. వీటికి ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా యొక్క డీజీపీ గారు ఘాట్స్ అన్ని విజిట్ చేసి ఎక్కడ వాచ్ టవర్ పెట్టాలి, వాచ్ టవర్ ద్వారా భక్తులు వచ్చి స్నానం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉండడం కోసము ఎంత సైజులో పెట్టాలి, ఘాట్ ఎట్లా ఉండాలనే దాని మీద వివిధ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా భద్రతలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఘాట్స్ అండ్ కమాండ్ కంట్రోలు, సీసీటీవీ కెమెరాస్, కమాండ్ కంట్రోల్లో వీడియో అనలిటిక్స్, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఏ రూట్లో వస్తున్నారు, ఘాట్లో ఎంత కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీని బట్టి మనము డైవర్షన్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడం కోసము చాలా ముందస్తు ప్రణాళికలు చేసినారు. ఈరోజు గూడెం టెంపుల్ విజిట్ చేసి అక్కడ కూడా అధికారులు అందరూ ఉన్నారు. ఇక్కడ మండల రెవెన్యూ అధికారి, మండల తహసీల్దార్ గారు అండ్ ఏఈ ఇరిగేషన్ గారు, మా యొక్క ఏసీపీ ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు చూసినాము. దీన్ని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించి మంచి భద్రతా ఏర్పాట్ల కోసము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా భీమవరం మండలం కొత్తగూడెం అటవీ ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు అధికారుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ అనుమతి లేకుండా అటవీ సరిహద్దుల నుండి ఇసుకను అక్రమంగా
రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అనంతరం ట్రాక్టర్ను భీమవరం మండలం కేంద్రంలోని కల్ప డిపోకు తరలించారు. సందర్భంగా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో అనారోగ్యానికి గురైన కార్మికుల యొక్క కుటుంబ సభ్యులకు సింగరేణి సంస్థలో ఉద్యోగ భద్రత కల్పించేందుకు నిర్వహించిన సింగరేణి మెడికల్ బోర్డును నామమాత్రంగానే నిర్వహించారని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ విమర్శించారు. మందమరులోని ఏఐటీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే మెడికల్ బోర్డు ఈ మధ్యకాలంలో సింగరేణి సంస్థ నిర్వహించకపోవడంతో ఏఐటీసీ బాయిబాట కార్యక్రమం నిర్వహించి నా పోరాట ఫలితంగానే సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ నిర్వహించిన మెడికల్ బోర్డులో కొంతమందికి హాస్పిటల్ రిలీఫ్ చేసి మరికొందరికి ఉద్యోగానికి అర్హులుగా ప్రకటించి కేవలం 24 మందికి మాత్రమే మెడికల్ ఇన్వాల్యుయేషన్ చేసి ఉద్యోగం కల్పించడం జరిగిందని చెప్పారు. కేవలం కార్మికులను సంతృప్తిపరచడానికి నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించి వందలాది మంది కార్మికులు అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్నారని, ఈ పరిస్థితుల్లో మెడికల్ బోర్డు న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్వహించి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పలువురు ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి సిరిల మాగాణిలో సింగరేణి కార్మికులు ప్రకృతికి వ్యతిరేకంగా ఈరోజు పుట్టెడు బండ కింద పోయి ఇలా ఆక్సిజన్ లేకున్నా, ఇలా కోల్ డస్ట్ వచ్చినా, ఇలా నల్ల బంగారాన్ని వెలికితీసే ప్రక్రియలో ఇలా అనారోగ్య పాలై ఇలా ఆబ్సెంటిజం జరుగుతూ ఉన్నది. వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో సింగరేణి కార్మికులు ఇలా నల్ల బంగారాన్ని వెలికి తీస్తూ ఉన్నారు. మరి సింగరేణిలో గతంలో సింగరేణి కార్మికులు అనారోగ్య బారిన పడి ఉద్యోగం చేయలేకపోతే మెడికల్ ఇన్వాల్యుయేషన్ అయ్యి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనేది ఇచ్చే ప్రక్రియ ఉన్నది. ఈ మధ్యకాలంలో మెడికల్ బోర్డును బంద్ పెట్టారు. కార్మిక కుటుంబాలన్నీ బెంబెలెత్తిపోయిన పరిస్థితులలో ఏఐటీసీ బాయిబాటతో పోరాటం చేసి ఇలా సమ్మె నోటీస్ ఇచ్చి మెడికల్ బోర్డు పెట్టాలి, అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ అన్ఫిట్ చేసి ఇలా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్ మేరకు ఏదో మొక్కుబడిగా ఇలా మెడికల్ బోర్డుని పెట్టడం జరిగింది. ఆ మెడికల్ బోర్డు రిజల్ట్ చూస్తే కొందరినేమో హైయర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది, కొందరినో ఫిట్ ఫర్ జాబ్ చేయడం జరిగింది. 24 మంది ఇలా మెడికల్ ఇన్వాల్యుయేషన్ చేసి ఉద్యోగాల ప్రక్రియ చేయడం జరిగింది. మరి గతంలో ఎవరైతే అనారోగ్యం బాధతో ఉన్నా ఇలా 10-15 జబ్బులలో వాళ్ళందరినీ కూడా డాక్టర్స్గా ఇన్వాల్యుయేషన్ చేయడం జరిగింది. అంటే ఇవాళ ఏ రోగాలు లేకుండా సింగరేణి కార్మికులు ఉన్నారా? ఇలా మొఖాల నొప్పులతో బాత్రూంలో కూర్చుంటే లేవలేని పరిస్థితులలో, ఇలా బావి మీదకి నేను డ్యూటీ పోవాలంటే పోలేని పరిస్థితుల్లో ఇలా సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని సాదుకోవడానికి ఈరోజు కష్టమైన పొయ్యిల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రెండో అంశం, ఇలా అనారోగ్య బాధలతోని ఈరోజు డ్యూటీకి వెళ్ళలేక పనిచేయలేని పరిస్థితుల్లో ఆబ్సెంటిజం అయితే వారందరినీ డిస్మిస్ చేస్తూ ఉన్నారు. ఇలా కుటుంబం రోడ్ల పాల పడుతూ ఉన్నది. ఇలా మెడికల్ బోర్డు ద్వారా ఇన్విటేషన్ అయితే వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే ఇంట్లో దోపిడీ దొంగలు 3 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. స్థానిక గద్దరాగడి ఎంజీఆర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 16లో నివాసం ఉంటున్న సింగరేణి విశ్రాంతి కార్మికుడు బొమ్మ మొగిలి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి తిరిగి సోమవారం ఇంటికి చేరుకోగానే వారి ఇంటి తాళం పగలగొట్టి ఉందని, ఇంట్లో ఉన్న ఎల్ఈడి టీవీతో పాటు 50,000 రూపాయల నగదు దొంగలు అపహరించారని తెలిపారు. ఈ మేరకు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని వరుస దొంగతనాలు పాల్పడుతున్న దొంగలపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
వస్తున్నారు కానీ మేము భయపడుతున్నాము, ఇంట్లోనే ఉంటున్నాం. కాకపోతే మాకు సేఫ్టీ లేదు. అయితే మళ్ళీ మా తమ్ముడు అటు వెనకాల తుమ్మది అది వేసిండు, మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతా కొట్టేపిచ్చి ఇట్లా వేసాం కదా. మళ్ళీ తర్వాత 19th కదా, 19th 1:30కో 2:30కో వచ్చిండు. వస్తే మళ్ళీ పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాం. డైరెక్ట్ అక్కడ దిగేసి ఇట్లా లోపలికి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టేసుకొని లాక్ తీసే లోపే ప్యాకప్ అని చెప్పగానే అటు వెనకాల అంకులు మొహం కడుక్కుంటున్నాడంట. ఆ సౌండ్ వినేసి ప్యాకప్ అని చెప్పగానే మళ్ళీ వెంటనే వచ్చి ఇట్లా వెళ్ళిపోయాడు. మెయిన్ గేట్ కా నుంచి ఇటు నుంచి వచ్చాడు, ఇటు నుంచి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఈ రోజు మార్నింగ్ 1 దాకా మేము CCTV చూసుకుంటున్నాం. హైదరాబాద్కి వెళ్ళాము నిన్న మార్నింగ్, అంటే 2:30కి అట్లా లేచాము, పనులన్నీ చేసేసుకొని 4 కల్లా వెళ్ళిపోయాం. భాగ్యనగర్కి వెళ్ళాము. నైట్ ఇక మేము పడుకోలేదు, రీచెక్ చేసుకున్నాం CCTVs. చెక్ చేసుకుంటే 1 వరకు అట్లా చూసాము. 1:30కో ఏమో అట్లా దిగితే ఇట్లా వస్తే వీళ్ళందరికీ ఇక్కడ చెప్పేస్తే వీళ్ళందరూ చెక్ చేస్తే వాళ్ళు పారిపోయింది ఇట్లకి వెళ్ళి. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ 2:30కో 1:10కో ఏమో స్టార్ట్ చేసిండు కావచ్చు. కానీ మాకు 4 కెమెరాస్ నుంచి ఏమంటారు మెసేజెస్ వస్తాయి, హ్యూమన్ గా వస్తాయి. వచ్చిన వాళ్ళే మేము లేచి చూసుకునే వరకు కెమెరాస్ ఏమంటారు పని చేయట్లేదు, చీకటి ఉంది, కరెంట్ కట్ చేసిండు. మా తమ్ముడు వెంటనే వచ్చేసిన తర్వాత చెక్ చేస్తే పోలీస్ వాళ్ళందరూ వచ్చి లాక్ చేస్తే ఏం లేదు, అన్ని పోయినాయి. ఏం చేసాడో అర్థం కావట్లేదు. మాకు సేఫ్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సేఫ్టీ లేదు, భద్రత లేదు. టీవీ తీసుకెళ్ళిండ్రు, 50,000 రూపాయలు పోయినాయి. ఇంకేమేం పోయినాయో మేము టచ్ చేయలేదు. పోలీస్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తేనే మాకేం పోయినాయి అనేది తెలుస్తుంది. మాది ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు భద్రత అనేది లేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోరా ఏది అర్థం కావట్లేదు. మరి మేమిద్దరమే ఆడవాళ్ళం. మరి చంపడానికి వస్తున్నారా లేకపోతే దేనికోసం? ఈ ఒక్కింటినే టార్గెట్ చేసిండ్రు. ఇవన్నీ 4 times రావడం అంటే మమ్మల్ని ఏం చేస్తాం అనుకుంటున్నారు? మరి ఎందుకు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు అర్థం కావట్లేదు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బుగ్గ దేవాలయం అన్నదాత ట్రస్ట్ చైర్పర్సన్ మాసడి శ్రీదేవి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు గంగమ్మ తల్లికి తమ మొక్కులు సమర్పించారు. సందర్భంగా కోల జ్యోతి, అరుణ్ కుమార్, గుగ్గిల సునీత, రాజబాయ్ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తేజ డయాగ్నోస్టిక్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరం, కీర్తి చేసులు మేక వరప్రసాద్ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు. మరిలో నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహణ, న్యాయబద్ధంగా పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహించాలన్న ఏటీసీ కార్యదర్శి సరేంద్ర సత్యనారాయణ. భీమారంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. అటవీ సరిహద్దుల నుండి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఇక సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.